నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. పాలకుర్తి ఈ పేరు వినగానే ఎక్కువగా గుర్తొచ్చేది రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలు. ఇక చూసుకుంటే 26 ఏళ్ల ఒక అమ్మాయి ఇక రాజకీయ ఉద్దండుడు అనొచ్చు, లేకపోతే రాజకీయానికే పెట్టిన పేరు అనొచ్చు. అదే నేను చెప్పబోయేది ఎర్రవల్లి దయాకర్ గురించి. ఇక ఎర్రవల్లి దయాకర్ మీద ఎంతో మెజార్టీతో 26 సంవత్సరాల అమ్మాయి గెలవడం నిజంగానే సంచలనం సృష్టించింది. ఇక ఎర్రవల్లి దయాకర్ చూసుకుంటే ఆల్రెడీ మంత్రిగా చేసిన వ్యక్తి, అంత సీనియారిటీ ఉంది రాజకీయంలో. కానీ ఇక్కడ చూసుకుంటే యశస్విని రెడ్డి మాత్రం చాలా చిన్న వయసులోనే ఇక ఎర్రవల్లి దయాకర్ మీద గెలవడంతో సంచలనంగా మారిపోయింది. అక్కడ ప్రజలు కూడా ఇక యువకురాలు ఇక చాలా వయసులో ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇక యువకురాలు కనీసం పాలకుర్తి బాగుపడుతుంది అనే ఆశతో ప్రజలైతే యశస్విని రెడ్డిని గెలిపించడం జరిగింది. కానీ గెలిపించిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన యశస్విని రెడ్డిని కాదని అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయి. ఎందుకు అంటే దానికి కారణం యశస్విని రెడ్డి వారి అత్త ఝాన్సీ రెడ్డి కనుసన్నల్లో మాత్రమే పనిచేస్తుందని, ఆమె ఏం చెప్తే అది మాత్రమే యశస్విని రెడ్డి పాటిస్తుందని అక్కడ సెల్ఫ్ గా ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్యనే చాలా విభేదాలు తలెత్తాయి. ఎందుకంటే అభివృద్ధిని పక్కన పెట్టేసి అత్త మాటలు వింటున్న యశస్విని రెడ్డికి కాదని అక్కడ గ్రూప్ రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక్కడ అభివృద్ధి మాత్రం నామమాత్రంగానే తెలుస్తుంది. ఇక ఇదే విషయంగా చూసుకుంటే ఈ గ్రూప్ రాజకీయాలను పక్కన పెడితే కనీసం పాలకుర్తిలో అభివృద్ధి జరగాలి కదా. కానీ ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్, ఈ వీడియోస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ కేవలం గ్రూప్ రాజకీయాలకు మాత్రమే ఎంత దొరికితే అంత ఎనకేసామా అన్న రీతిలోనే అక్కడ పరిపాలన జరుగుతుంది తప్ప ప్రజల కష్ట నష్టాలను ఎమ్మెల్యేలు తెలుసుకోవట్లేదు అని చాలా మంది దుయ్యబడుతున్నారు. సరే, మీరు ఒక వీడియో చూడండి. చూసారు కదా, ఈ వీడియోని చూస్తే ఎవరికైనా అనిపిస్తుందా పాలకుర్తి అభివృద్ధి చెందింది అని? ఇలా నిలబడి లేకుండా ఇట్లా వర్షాలు పడుతున్న టైంలోనే అసలైన అభివృద్ధి బయటపడుతుంది అంటారు. ప్రజలకు కష్ట సమయంలో ఆదుకొని ఎమ్మెల్యే ఉన్నా ఎంత లేకపోయినా ఎంత అని చెప్పేసి చాలా మంది కూడా వారి మాటలను బయటికి చెప్పేస్తున్నారు. ఇక చూడండి, తొర్రూరు మండలం గుర్తూరు నుంచి ఇక అన్నారం వెళ్లే రోడ్ లో ఈ వరదల ఉధృతి అయితే బాగా ఉధృతంగా మారిపోయింది. ఇక రాకపోకలు కూడా చాలా కష్టంగా మారుతుంది. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రజలు వెళ్లాలన్నా సరే ఇక ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియోలో చూసారా అసలు వారు రోడ్డు దాటడానికి ఎంత కష్టపడుతున్నారో. ఒకవేళ రోడ్డు తెగిపోయి పడితే ఆ ఉధృతికి అక్కడ ప్రజలు ఏం కావాలని కూడా చాలా మంది అంటున్నారు. సో ఇటువంటి కష్ట సమయంలో ఎమ్మెల్యే ఆదుకోవడం లేదు. కనీసం అభివృద్ధి పక్కన పెట్టండి, ఇలాంటి వర్షాలు వస్తాయో రావో ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు, బట్ ఇప్పుడు వస్తున్నాయి కదా. కనీసం ఎమ్మెల్యే ముందుండి కొన్ని చర్యలు తీసుకోవాలి. అంటే అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం వాటి కోసం కూడా ఒక ముందడుగు వేయట్లేదు యశస్వి రెడ్డి. ఇక చూసుకుంటే ఈ గ్రూప్ రాజకీయాలు ఒక పక్క, ఇక పాలకుర్తి అభివృద్ధి లేకపోవడం ఒక పక్క. ఇక ప్రజలు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా మారిపోయారు ఈ కొన్ని చేష్టల వల్ల. ఈ కాంగ్రెస్ మొత్తానికి కూడా ఇటువంటి కొంతమంది ఎమ్మెల్యేల వల్లనే చెడ్డ పేరు వస్తుందని అక్కడ ప్రజలు కూడా వాపోతున్నారు. ఇక నిజం చెప్పాలంటే అక్కడ అభివృద్ధి జరగడం లేదు, కేవలం అత్త రాజకీయం మాత్రమే జరుగుతుంది. అంటే ఎవరైతే షాడో ఎమ్మెల్యే ఉన్నారో ఝాన్సీ రెడ్డి, కేవలం ఆమె చెప్పింది మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఎప్పటి నుంచో కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న నాయకులు అయితే సపరేట్ గ్రూప్ గా మారిపోయారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా స్వయంగా వాళ్ళు నాయకులను వాళ్ళే ఎంచుకుంటాము, ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎమ్మెల్యేని మనం నమ్ముకొని ఉంటే మన ఖచ్చితంగా 3 చెరువుల నీళ్లు తాగాల్సిందే అన్న రీతిలో వాళ్ళు గ్రహించి సపరేట్ గా మీటింగ్లు పెట్టి ఇక సొంత ఎమ్మెల్యేకే విరుద్ధంగా మారిపోయిన సన్నివేశాలు కూడా మనం చూసాం. ఇక చూసుకుంటే ఇక్కడ ఇటు అభివృద్ధి లేదు, ఇటు సొంత పార్టీలో మర్యాద లేదు. మరి చివరికి యశస్విని రెడ్డి ఏ తీరం అవుతుందో మరి మీకే తెలియాలి. ఇక రానున్న రోజుల్లో కనీసం యశస్విని రెడ్డి అత్త కనుసన్నల్లో కాకుండా తన సొంతంగా సలహాలు తీసుకొని తనే సొంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మరొకసారి ప్రజల మద్దతు దక్కే అవకాశాలు ఉంటాయి. లేదు ఇదే తీరున వెళ్తాము అనుకుంటే అసలు అభివృద్ధి జరగదు, ఒకవైపు ప్రజల మద్దతు ఉండదు. ఇంకా విసిగిపోయిన ప్రజలు మరొకసారి ఎన్నుకుంటారా అంటే ఆ ప్రస్తావన కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కళ్ళు తెరుచుకొని ఇక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటారో లేదో మనం అందరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.